మందంతా ఇక్కడే తయారవుతుంది. ఇక్కడ తయారయ్యే నకిలీ బ్రాందీ, విస్కీ, రమ్ము అన్ని వీటిలో నింపుతారు. ఇవి తీసుకెళ్ళి పైన ప్యాకింగ్ ఫ్లోర్లో ఇవ్వాలి. కావాల్సినప్పుడల్లా మందు తాగొచ్చండి. ఊరికినే అడిగానండి, ఊరికినే. కనబడకుండా తాగొచ్చు. రండ్రా, కింద తయారైన మంది తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ అమ్మాయిల సీసాలో నింపి లేబుల్ చేసి సీల్ చేస్తారు. పోన్లేండి, ఇదేనా ఉంది ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఏమని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా? కాళ్ళు ఎరగొడతారు. పోనీ వాళ్ళు మా దగ్గరికి రావచ్చా? వాళ్ళ కాళ్ళు ఎరగొడతారు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాం. టైమే. మిగిలిన కన్నుతో కూడా అటు చూడకూడదు. అటు చూడు, ఆవిడ పేరు చిట్టి తల్లి. ఏముంది, సూపర్ ఫిగర్, కావాల్సినంత మందు, సినిమాలు, సూపర్. ఇక్కడి నుంచి నేను వెళ్ళమన్నా వెళ్ళాం. ఐ లైక్ దిస్ బిల్డింగ్, దట్స్ ఆల్. ఏంటి పని బాగా చేస్తే మాకు ప్రమోషన్ ఏమైనా ఇస్తారా? ఇస్తారు. అప్పుడు మేం చేయాలి? ఈ చిన్న బాటలు వదిలేసి అదిగో ఆ పెద్ద బాటలు కడగాలి. ఇది నీలా చారా? నీళ్ళ చారు. కావాలంటే కలుపుకోవచ్చు, వద్దంటే తాగొచ్చు. గ్లాసులో పోయమంటావా? పోరా నువ్వు పో. రే నా గుడ్డు. ఎవరో పడితే వాళ్ళే పెట్టరు. ఎవడెంత కష్టపడి పనిచేసినా గుడ్డు పెట్టరు. ఆడికి మాత్రమే గుడ్డు పెడతారు. అరే నా గుడ్డు పెట్టరా. రే నీకు గుడ్డు కావాలంటే వెళ్ళి చిట్టి తల్లిని అడుగు. ఏది అడగాలన్నా చిట్టి తల్లి, చిట్టి తల్లి. నమస్తే అమ్మా చిట్టి తల్లి. తోసేస్తే చంపేస్తా. నోట్లో పెట్టుకుని చంపేస్తా. నోట్లో పెట్టుకుని చంపేస్తా. రే నా గుడ్నకి, నా గుడ్డే కావాలరా. చూసావు ఎలా రప్పించాను? ఎంగిల్ చేసాను. ఎలా తింటావరా? ఇలా కడుక్కుని తింటారా? నేనే నీచున్న అనుకుంటే ఇన్ని కృష్ణుడు. రేయ్ నువ్వు అక్కడ, నేను ఇక్కడేంటి? బ్యాగ్ ది. ఇక్కడ వేసుకో, పక్క పక్కన పడుకుందాం. రేయ్ ఎవరు ఎవరు నా పెట్టి జరిపింది? నేనే. ఏం పీకుతావు? చిటిగా చిటికేసి చిట్టిదోళ్ళు వస్తుంది, నిన్ను చెద బాదుతాది. నోరు ముసుకుని అక్కడ పడుకో. ఏరా చిటికా, ఏరా చిటికా. నువ్వు అడిగినప్పుడు నేను చిటికేడు ఏంటి? నాకు ఇష్టం చొప్పు నేను వేస్తాను. ఏంట్రా ఏంటి మంత్రాలు చదువుకో. నువ్వేంట్రా? అబ్బా డాష్ మొహంది నన్నే అనవసరంగా కొడుతుందా? దాన్ని వదలను. దాని ముందే అబ్బాయిలతో మాట్లాడతాను. కాదు, డాష్ చేస్తాను. డాష్ అంటే లవ్వే. లవ్ చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. అసలు నన్ను ఎందుకు కొట్టింది ఈ డాష్ మొహంది? అబ్బాయిలతో మాట్లాడితేనే ప్రాబ్లం అవుతుందా? నేను ఎవడో ఒకరిని లవ్ చెయ్యాలి. రేపొద్దున్న ఫస్ట్ ఎవడో ట్రే తీసుకొస్తాడో వాడే నా డాష్ గాడు. ఏంట్రా పిల్లనడక పుల్లుల్లా పరిగెట్టాలి. గేడి తీసి బయటకు వదులు, పుల్లులాగే పరిగెడతాం. 2 రోజులు కూడా కాలేదు, జంబు మీద జోక్సా? ఒకవేళ వచ్చేవాడు అందంగా లేకపోతే వాడెంత దరిద్రంగా ఉన్నా, ఈ బాయిలర్ లా ఉన్నా బాగానే ప్రేమిస్తాను. అమ్మాయి దగ్గరికి నేను ముందెళ్తా. అమ్మాయి దగ్గరికి నేను ముందెళ్తా. అరే ఆడు వెళ్ళిపోతున్నాడు. మరీ చిన్న డాష్లో ఉన్నాడు కదే. నువ్వేమో బీర్ బాటిల్లో ఉన్నావు, వాడేమో క్వార్టర్ బాటిల్లో ఉన్నాడు. మీ ఇద్దరికి మ్యాచ్ కాదే. ఈ పొట్టి డాష్ గాడు నా డాష్ కాదు. మరి ఇందాక ఎవరు ఫస్ట్ వస్తే వాడే నా డాష్ గాడు అన్నావు. ఇప్పుడు మాట మార్చాను. నువ్వు మాట మీద నిలబడవా? నిలబడ్ను. నాకేది నచ్చితే అదే చేస్తాను. ఇప్పుడు వచ్చినాడు ఓకేనా? ఆ మూడోవాడైతే ఓకే, వాడిని ప్రేమిస్తా. నువ్వు ప్రేమించడం కాదే, వాడు నిన్ను ప్రేమించాలి కదా.
మగాళ్ళని మేనేజ్ చేయడం చాలా ఈజీ. బయట తగిలితే చాలు ఎలాంటి మగాడైనా లవ్లో పడాల్సిందే. ఇప్పుడు చూడు. డాష్ పవర్ చూసావా? సర్లే, తెలుసో తెలియకో అమ్మాయిని టచ్ చేసి తప్పు చేసావు. ఇంకోసారి టచ్ చేయక. తన తుఫాన్ బాబు హృదయంలోనే పెళ్లి తుఫాన్ సృష్టించిందిరా. తుఫాన్ లేదు, తుప్పర్ లేదు. మాది ఆల్రెడీ ఉంది బాబు. చూస్తావా? రేయ్, ఏ నువ్వు చూస్తావా? నేను చూస్తా అన్నా. నేను కూడా చూస్తా అన్నా. ఇదేరా చూపిస్తావంటే చాలు, లైన్ కట్టిడివే. ఏం చూపిస్తారో కూడా తెలియదు. పడుకోండ్రా, పొద్దున్నే డ్యూటీకి ఎక్కాలి. అబ్బో, ఇది పెద్ద మిలిటరీ ఉద్యోగం మరి. రేయ్, మర్యాదగా పడుకోపోతే శాశ్వతంగా పడుకోబెడతా. పడుకో. ఏంటది అన్నా? వాడు మన మీద బాస్కి చాడీలు చెప్తాడన్నా, అందుకనే వాడికి అన్ని స్పెషలే. వీడి సంగతి చెప్తా. నా పేరు కళ్యాణ్ సార్. ఫ్రెండ్స్ అంతా పీకే అంటుంటారు. పీకేనా అంటే పవన్ కళ్యాణ్? పనిలేని కళ్యాణ్ సార్. డిస్కంటిన్యూడ్ సార్. అయినా పెద్ద రిస్కే ఉండదు సార్. ఛాన్స్ ఇచ్చి చూడండి. నీకు ఛాన్స్ ఇవ్వాలంటే పీకే మా ఆఫీసులో ఎవరినైనా పీకేయాలి. అది నన్నైనా కావచ్చు. ఎందుకంటావా? నీది బిఏ డిస్క్, మా అందరిది ఏబిసిడి డిస్క్. స్కూల్లోనే చదివి ఆపేసామన్నమాట. సార్ అంటే నేను మీకన్నా ఫార్ ఎడ్యుకేటెడ్ సార్. మరి అదే కదా తలనొప్పి. నా కింద పనిచేసే వాళ్ళంతా నాకన్నా ఎదవాలి కాబట్టే నేను బాస్లా క్లాస్ గా వెళ్ళిపోతున్నాను. నిన్ను పెట్టుకుంటే నా తింగరతనం అంతా నీకు అర్థమైపోతోందని నాకు అర్థమైపోతూ క్షణ క్షణం గింజుకు చావాలి. నీకు జీతం ఇచ్చి మరీ పీకించుకోవటం అవసరమా పీకే? బయలుదేరు. సార్ ఉద్యోగం ఇవ్వకపోయారు కానీ నాకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు సార్. ఏంటది? నాకన్నా ఏదోలే దర్జాగా బతుకుతున్నప్పుడు నేను ఇంకా సూపర్ గా సెట్ అయిపోయాను. థ్యాంక్ యూ సార్. నేను చదివిన చదువుకి స్టేట్ బ్యాంక్ లో మేనేజర్ పోస్టో ఏ కలెక్టర్ పోస్టింగో రాదని నాకు తెలుసు. నేను కోరుకునేది ఒక్కటే, నేను చేసే జాబ్ కి నాకు ఓ కనెక్షన్, చిన్న కనెక్షన్. నాది హైదరాబాద్ కాదండి. బతకడం కోసం ఇక్కడికి వచ్చాను. నా సొంతూరు తిరుపతి. నాకు అమ్మ నాన్న లేరు. నా అక్కే నా ప్రపంచం. నేను పుట్టి పెరిగి చదివిందంతా ఇక్కడే. ఇదేనండి తిరుపతిలో నా ఫస్ట్ జాబ్. నువ్వు చదివి ఏం చించావు అని నన్ను ఎవరు అడగలేరండి. చించా, చాలా చించా. పేపర్లతో కవర్లు చేయడం. 10 మంది చేసే పనిని నేను ఒక్కనే చేయాలనుకున్నా. కానీ ఈ పనిని నా 10,000 చేశాయి. పరమ బోరింగ్ జాబ్. తిరుపతిలో నువ్వు చించింది చాలు, హైదరాబాద్లో నీ లెవెల్కి తగ్గ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు మా బావ. నాకు ఎలాగైనా మంచి జాబ్ ఇప్పించాలని చాలా పట్టుదలతో ఉన్నాడు. ఏది సెట్ కాలేదు. మేడం? ఎస్ మేడం. ష్యూర్ మేడం. గుడ్ నైట్ మేడం. ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఎల్లుండి పొద్దున 10 గంటలకి నీకు ఇంటర్వ్యూ. లొకేషన్ సైబర్ టవర్స్. కాంటాక్ట్ పర్సన్ మేరీ. ఆవిడ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. లేట్ చేయకుండా టైంకి వెళ్ళు. మేరీ మేడం ఇంప్రెస్ చేయడం నీ చేతుల్లో ఉంది. అసలు ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? మీరు చెడిపోయింది కాక వాళ్ళు కూడా చెడగొడుతున్నారా? ఏరా మీరు వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. అలాగే అక్క. ఏవండి? yes మేరీ మేడం. she was just here, please go that side. థాంక్స్. టార్గెట్ అని చంపేస్తున్నాడు. సార్ మేరీ మేడం కలవాలి. ఆవిడని కలవాలంటే ఇక్కడ కాదు వెతికేది, ఆమె అందరికంటే పైన టాప్ ఫ్లోర్ లో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మేరీ మేడం ఈజ్ అమేజింగ్ రా. ఒక్క ఫోన్ కాల్తో నాకు జాబ్ ఇప్పించింది. టాప్ ఫ్లోర్ అన్నాడే,
ఇక్కడ ఎవరూ లేరు. ఓలు కావాలి తమ్మి. మేరీ మేడంని కలవాలి. నేను వెళ్తానులేండి, మీ పని చూసుకోండి. నిన్ను పరశురాం పంపించిండా? నేనే మేరీ మేడంని. రుజుం తెచ్చినవా అక్క? రుజుం తెచ్చినవా అని అడిగినా. ఏందయ్యా ఇది? డిగ్రీ డిస్కంటిన్యూడా? ఓపెన్ యూనివర్సిటీలో చదివి డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు కదా. పోనీ కనీసం క్లాస్ 4 ఎగ్జామ్ అన్నా రాసినవా? అంటే ఏంటక్క? అయ్యో గదివి తెలవదన్నమాట. గీ రుజుము తీసుకుని నేను నీకు రికమెండేషన్ చేయనీకపోతే నా కొలువు కూడా కల్లాస్. ఇవన్నీ వదిలేరా, మా కొరియర్ కంపెనీలో వేకెన్సీలు ఉన్నాయి, రేపు వచ్చి జాయిన్ అవ్వు. ఎండలో తిరగాలి కదరా. డెలివరీస్ మిడ్ నైట్ పెట్టుకో. సందుకి ఇంటికి వెళ్ళాలి కదరా. తాజ్ బంజారాలో రూమ్ వేసి కూర్చో, అక్కడికి అందరినీ రమ్మను, వచ్చి తీసుకెళ్తారు. ఏమో ఇదంతా వింటుంటే నా తల తిరుగుతుంది. అరే బామ్మర్ది, రేపటి నుంచి నీ తల తిరగదు, నువ్వు ఏ ఉద్యోగం కోసం తిరగక్కర్లేదు. నా ఫ్రెండ్ కజిన్ హీరో కమ్ విలన్ ఒకడు ఉన్నాడు, వాడికి నువ్వు డాన్స్ నేర్పిస్తే చాలట, నీకు నెలకి 50,000 రూపాయలు జీతం ఇస్తారు. 50? వాడిని నేను వదలను. తమలపాకులో కాటుకు రాసి అంజనం వేసి చూస్తారే, వాళ్ళ కబురు చేశాను. అంజనంలో కూడా వాడెవడో తెలియకపోతే ముగ్గేసి నిమ్మకాయల మంత్రం పెడతారు కానీ పోలీసుల్ని నమ్మను. అది వాళ్ళు వచ్చారు. ఏమయ్యా రాంపండు, బాగున్నావా? వచ్చారా? తమలపాకులు కాటుగా తెచ్చారా? అరే మేమయ్యా. మీరా? మీరు వస్తున్నట్టు వాసు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే. మేము వస్తున్నట్టు వాడికి కూడా తెలియదండి. ఓహో, ఏమయ్యా రాంపండు, నేను విన్నది నిజమేనా? నా గుండు బద్దలైన తొట్టు దొంగ చచ్చుడు దొంగ దెబ్బతీశాడు. ఎదురుగా వస్తే వాడి సంగతి తేల్చేవాడిని. చెట్టు చాటు నుంచి బాణం వేసి వారిని కుట్టినట్టుగా ఫ్లాట్ చాటు నుంచి వాడు నన్ను వాయించేశాడు. అంజనం వేయిస్తున్నాగా వాడి సంగతి తేలుస్తా. అచ్చరే, మీరేంటి చెప్ప పెట్టకుండా ఊడిపడ్డారు? మన గణేష్ కి అమ్మాయిని చూడ్డానికని పెళ్లి చూపులు. ఓహో, అందుక వాడి మొహంలో శోభనం కళ కనిపిస్తోంది. ఇంతకీ అమ్మాయిదే ఊరు? వైజాగేనండి. వైజాగో వాల్తేరో అమ్మాయి అబ్బాయిని డామినేట్ చేయకుండా ఉంటే అదే 10,000. అయ్యో, నిలబెట్టి మాట్లాడుతున్నాను, లోపల కడదానండి. వాసు బాగున్నాడా? అతనికేమండి, రాజాలా ఉన్నాడు. హలో హలో, ఏంటి ఇన్ని తాళాలున్నాయి? ఇవన్నీ డూప్లికేట్ తాళాలు, ఇలాంటి సమయంలో ఉపయోగపడతాయి కదా అని నా దగ్గర ఉంచుకున్నాను. ఇదే వాసు ఉండే ఫ్లాటు, మీరు రెస్ట్ తీసుకోండి. వాసు ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. అలాగే. నా కోసం అమ్మాయా? అవును సార్. ఇదా ఆవిడే. ఈ అమ్మాయి ఎవరో తెలియదే బాబు నాకు. ఇంతకు ముందు కూడా ఎప్పుడు చూసినట్టు లేదు. అయినా ఇంత అర్ధరాత్రి ఓ అమ్మాయి వచ్చి నన్ను కలిసింది అనుకో, నా ఇమేజ్ టోటలీ స్పాయిల్ అయిపోతుంది. సో వెళ్ళి ఆ అమ్మాయి గట్టిగా చెప్పు. అయితే అలాగే చెప్పమంటారా? అమ్మా, మీరెవరో ఆయనకి తెలియదట, అసలు ఆయన మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదట. టైం కాన్ టైంలో ఎవరైనా ఆడవాళ్ళు ఆయన కలవడానికి వస్తే ఆయన ఇమేజ్ స్పాయిల్ అయిపోతుందని చెప్పన్నారు. ఏంటి, నేనెవరో ఆయనకి తెలీదా? నన్ను కలిస్తే ఆయన ఇమేజ్ స్పాయిల్ అవుతుందా? ఓకే, నా పేరు విజయలక్ష్మి, అందరూ నన్ను విజయ్ అంటారు. తండ్రి పేరు నారాయణ స్వామి నాయుడు. ఆయన నాకు తిరుపతి నుంచే తెలుసని చెప్పండి. ఇంత చెప్పినా కూడా నేనెవరో ఆయన గుర్తు రాకపోతే వాళ్ళ అన్నయ్యని జైలుకి పంపించింది నేనేం చెప్పండి. జైలుకా? సార్, వాసు సార్. ఏమంది? నా పేరు విజయలక్ష్మి, నన్ను అందరూ విజయ్ అని పిలుస్తారు. మా నాన్న పేరు నారాయణ స్వామి నాయుడు. నాకు ఇతనికి ఇంతకు ముందే తిరుపతిలో పరిచయం అని చెప్పుంటుందే. అయినా సరే ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, పోయి చెప్పు. సార్, ఇంకో విషయం కూడా చెప్పింది. చెప్పు. మీ అన్నయ్యని తనే జైల్లో పెట్టించిందని చెప్పమని. తెలుసు, నన్ను ఒప్పేసుకోండి సార్, లేకపోతే పరువు పోయే విషయాలు చాలా బయటపడేలా ఉన్నాయి. నువ్వు ప్యూ నీ కంపెనీకా లేకపోతే బిజినెస్ కా? బోడీ సలహాలు కట్టి పెట్టి నేను చెప్పింది వెళ్ళి అక్కడ చెప్పు, లేదా నీ ఉద్యోగం కట్టు. అలాగే సార్. అమ్మా 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 అమ్మా, మీకో దన్నం. నేను అసలే వైఫ్స్ చిల్డ్రన్స్ కలవాణ్ణి. మీ వల్ల నా ఉద్యోగం పోయేలా ఉంది, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఓకే. పేపర్లో టైం బాగాలేదండి, అసలు ఏంటనుకున్నాను. ఇదే. అమ్మా 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 అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. ఏమని ఆశీర్వదించండ్రా? నా కొడుకు ఊరి మీద పడి తిరగడానికి వెళ్తున్నాడు, వాడికి తిరిగి రావడానికి శక్తి రావాలనా? సిగ్గు లేకపోతే సరి. అమ్మా, సిగ్గులేదు అనే బదులు వందిస్తే సిగ్గు అనుకుంటా కదా. అమ్మా చిచ్చి, నువ్వు నాతో మాట్లాడుకో, పోవతలకి. ఇంత మర్యాదగా చెప్పాక సిగ్గు లేకుండానే వెళ్తా. రే సీను, ఏమాయా నువ్వు ఇస్తావా? మామీ ఎరా మోటార్ ఎందుకు అమ్మేశావు? 6,000 అడిగాను మాయా, బేరం కుదరలేదు, 5,000కి ఇచ్చేసా. సిగ్గులేదేట్రా నీకు? మాయా, అమ్మా నాకు సిగ్గులేదంట, నువ్వు నాకు సిగ్గులేదంటావు.
ఇన్నిసార్లు అడగడానికి మీ ఇద్దరికి సిగ్గులేదా? మా ఇద్దరికి సిగ్గులేదు. చూసావని కొడుకు మోటార్ అమ్మేసుకుంది కాకుండా పైగా 5,000కి అమ్మేసాని చెబుతున్నాడు. ఏదవా ఏ సరోజా ఏనా బీరోలో 5,000 తీసురా. ఎస్ రోజా 5,000 5,000 మాత్రమే. ఏంట్రా అంటున్నావు? ఏం లేదు 5,500 తెస్తున్నామో 5,000 తెమ్మంటున్నావు. అదేం తెస్తుంది తింగరదేట అదేమన్నా. ఇదిగో నాన్న ఇవ్వు. రేయ్ మ్యాటర్ ఏంటి? బండి కట్టుకెళ్ళి మోటార్ తీసురా. రేయ్ అబ్బా మళ్ళీ మోటార్ గా నమ్మేవనుకో నా చేతిలో చచ్చిపోతావు అంతే. అత్తమాన మోటార్ అమ్ముతారేటి తప్ప పొలం అమ్మేత్త. నువ్వు ఈజిలేస్తే ఆంధ్ర చోడ బుడ్డి. అయ్యి బాబు తెగింది. అయ్యి బాబు రక్తం వచ్చేస్తుంది. తెగితే రక్తంగా పాలు కారుతాయట. ఉండే అత్తోరింటికి వెళ్దాం కదా గడ్డం గీయించుకుంటుంటే ఘాటెట్టావా? చూడు ఫేస్ ఎలాగైందో. నీ ఏదో మొక్కని కెమెరా ఒకటి చిన్న ఘాటే కదా 4 రోజుల్లో తగ్గిపోద్ది. ఎక్కడికి రాజోలు రా. కూతురు ప్రెసిడెంట్ గారు తోటగారు దింపేస్తావా? అలాగేరా. ఏంటి రాత్రి ప్రెసిడెంట్ పంకజంతో జక్కనకంట మోసాలు చచ్చినాడు. ఊళ్ళో అందరికి నేను చెమటలు పట్టిస్తుంటే నువ్వు నాకు చెమటలు పట్టిస్తున్నావు. అందుకే అంటారు ఎంత పెద్ద మగాడైనా సరే ఆడదాని దగ్గర లొంగు ఉండాల్సిందే. ఈ మాటలకేం తక్కువ లేదు. 60 కిలో అడిగి 6 నెలలు అయింది, ఇప్పటి వరకు రాలేదు. సరసాలాడ్డానికి చేతులు వస్తాయి గాని డబ్బులు తీయడానికి మాత్రం రావు. అదేంటి అట్ట అంటావు? ఉండటానికి ఇల్లు, ఇంట్లో ఫర్నిచరు, నడుముకి వడ్డానం, నట్టింట్లో పందిరి మంచం, ఇవన్నీ డబ్బులు తీయకుండా వచ్చాయా? అబ్బా అదేదో మీ సొంత డబ్బు పెట్టినట్టు గుళ్ళో నగలు తీసుకొచ్చి వంటికి పెట్టారు, బళ్ళో టీవీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు, పంచాయతీ సొమ్ముతో ఇల్లు కట్టారు, ప్రజల డబ్బుతో సామాన్లు కొన్నారు, అంతేగా? నీ ఆడాలతో వచ్చిన సిక్కే ఇది. మూడ్లో ఉన్నప్పుడు నిజాలకు అక్కెత్తారు, ఆ తర్వాత నోటుకు వచ్చినట్టు వాగేస్తారు. వసే ఈ మొక్క నాతో అంటే అన్నావు కానీ బయట ఎక్కడైనా చెప్పావనుకో నడుముకి తాడు కట్టి చెట్టెక్కించాల్సి వస్తుంది. నా కోసం ఎవరో వచ్చినట్టున్నారు చూడు. దిగావరా? నీ బయట జారిందంటే వచ్చిన మగవాడు పవర్ఫుల్ అయి ఉంటాడు. ఎవరైటి? సీను. ఎవడో పార్వతమ్మ కొడుకేనా? అవును, నిన్న ఊళ్ళో వాళ్ళందరినీ ఎదవలు చేశాడంట తెలుసా? ఆడు నిన్న ఒక్కరోజే చేసి ఉంటాడు. నేను గత 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఎదవన్నారు ఎదవల్ని. అయినా ఎదవల్ని చేయటం ఘనకార్యమా ఏంటి? ఏంటి ప్రెసిడెంట్ గారు రాజోలు వెళ్తున్నాను, బలానికైనా నాటు ముందు కావాలా? పంకజం బయట జాగ్రత్త. ఈ మధ్య నీకు పక్కపక్కలు బయట జారటాలు ఎక్కువైపోయాయి. ఒళ్ళు అదుపులో పెట్టుకో. అయ్యగారు అబ్బాయి గారు ఫోన్ చేశారండి, మళ్ళీ 1 గంటకు ఫోన్ చేస్తున్నారు. సరే నువ్వు ఏంట్రా బండి ఎక్కారు? బడి దగ్గర దిగిపోతాను సీను. ఏం చదువుకుంటున్నారా? 3వ తరగతి సీను. 4వ తరగతి సీను. ఎందుకు వచ్చిన చదువురా? శుభ్రంగా ఆడుకోక. గోళీలు ఆడటం వచ్చా? ఓ గూటి బిల్లు ఆడటం కూడా వచ్చు. మరి ఇంకెందుకురా చదువులు? ఎల్లండి ఆడుకోండి దూకనా. మరి చదువు? చదువేముందిరా చదువు, పెద్దవాళ్ళైనా కూడా చదువుకోవచ్చు. పెద్దవాళ్ళైనాక ఎట్టాగో గోళీలు గూటి బిళ్ళలు ఆడలేవు కదా. ఇప్పుడు నాకు ఆడాలంది, ఆడగలనా? దూకనా? ఈడాడు ఎరాగుండు దూకలేదు, నీకు ఆడరావా? బాగా చదువుకుని డాక్టర్ బాగుపడే లక్షణాలు అక్కడ కూడా లేవు మనకి. దగ్గర టెంకి బాగా చదివి పెద్ద నాకు డాక్టర్ అయి నన్ను ముసలి నాకు చూసుకో. పెళ్ళేంటి రే? బ్రాంతి షాప్ లోంచి బెల్లి కొట్టేది ఎవర్రా? నేనే. దుర్రమ్మయ్య నువ్వా? ఏంటి బెల్లేంటి అక్కడ కట్టావు? బెల్ ఎక్కడ కట్టావు ఎక్కడ కొట్టావు అనేది కాదు పాయింట్, పిల్లలకి వినపడిందా లేదా అనేది పాయింట్. వాళ్ళకి వినిపించడం సరే, అసలు బెల్లు ఇక్కడ ఎందుకు కట్టావు? అది కాదు సీను, బెల్ అక్కడ కొట్టడం వచ్చి మందు ఇక్కడ కొట్టడం ప్రాబ్లం అయిపోతుంది. అందుకని బెల్లు మందు ఒకే చోట కొట్టొచ్చని ఇక్కడ కట్టాను. సరే అసలు రోజు మందు ఎందుకు కొడతావు మాయా? నా కూతురు నా దగ్గర లేదనే బాధతోటి తాగుతున్నాను రా. అయితే నీ కూతురు అయితే మానేస్తావా? నేను మా అన్నం నా కూతురు నా దగ్గర ఉందనే ఆనందంతో తాగేస్తాను. అన్నట్టు కూతురు అంటే జ్ఞాపకం వచ్చింది, మా అమ్మాయి స్కూల్కి టీచర్ గా వస్తుంది తెలుసా? ఇప్పుడు తెలిసింది కానీ రాజోలు వెళ్తున్నాను, నీకేమైనా కావాలా? నాకేం వద్దు కానీ చేతియాలు ఊరి నుంచి వస్తుంది కదా, నువ్వు దగ్గర ఉండి జాగ్రత్తగా తీసుకురా. MBBS అల్లుడు ఆర్య LOV లవ్ 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 లవ్. అల్లుడు ఏమన్నాడు? ఒరే ఆర్య ఏమన్నావు? మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం. వాడికి పుచ్చుకునేవాడు ఉన్నాడు కాబట్టి ఇచ్చుకున్నాడు, మనకెవడున్నాడు? జనం ఉన్నారు. అబ్బా బస్సు వచ్చి వెళ్ళిపోయినట్టుంది. కాటన్ చీర చేతిలో కొడుకు టీచర్ సీత. రా సీత వెళ్దాం. ఇదేంటి సీత
చిన్నప్పుడు చీపిరి పుల్లాగా ఉండేదానివి ఇప్పుడు సిలిండర్ లాగా తయారయ్యావు. ఎవరు నువ్వు? నేను సీత, సీనుని. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నామే. నేను సీతను కాను, నా పేరు శాలిని. ఓహో, సీత పేరు పాతకుందని మార్చేసుకున్నావా? సరే, మీ నాన్న సూర్యరామ వెయిటింగ్, పద వెళ్దాం. ఆయన ఎవరు? మా నాన్న పేరు రాజారావు. అమ్మని, నీ పేరు మార్చుకుంటే మార్చుకున్నావు, నాన్నే మార్చేసావా? కలికాలం. సరే, ఎట్లు వెయిటింగ్, పద. దొంగ దొంగ దొంగ. ఏడు ఏడు, ఎక్కడ ఎక్కడ? నువ్వు చిన్నప్పటికి ఇప్పటికి కొంచెం కూడా మారలేదు సీను. నువ్వు నేను నువ్వు గుడి వీధిలో గోళీలాడుతుంటే బడికి రమ్మని పిలిచేదాన్ని సీతన్ సీను. ఏం సీత, చిన్నప్పుడు చీవుడు ముక్కేసుకుని చాలా అసహ్యంగా ఉండేదానివి, ఇప్పుడేంటి ఇంత అందంగా తయారయ్యో? భలే ఉన్నావు. ఓ, పట్నం వెళ్తే ఇంతే కాబోలు. నువ్వు అందంగా ఉన్నావు. ఏదో ఒకసారి నవ్వు. సీను, నీ నవ్వు అందంగా ఉంది, మొత్తానికి అదిరిపోయావు. అయ్యో, వెళ్దావా? లైక్ యువర్ టైమింగ్. శుక్రియా శుక్రియా. ఎక్స్క్యూజ్ మీ. గురుగారు, నేను ఇక్కడ కూర్చుంటాను. మరి నేను ఎలా రావాలి? ఫ్లైట్ వెనకాల పరిగెత్తుకు రావాలా? పంచికి పిచ్చెక్కిపోయింది కదా. ఇలాంటి పంచులు చాలా ఉన్నాయి నా దగ్గర. భయ్యా ప్లీజ్ అర్థం చేసుకోండి భయ్యా. చూడమ్మా, దేవుడు నీకు ఆ బ్యూటిఫుల్ బాడీ ఇచ్చాడు, నాకు ఈ యాంటిక్ పీస్ ఇచ్చాడు. నాలోకి నువ్వు, నీలోకి నేను రాలేం కదా. ఫ్లైట్ వాడు నీకు ఆ సీట్ ఇచ్చాడు, నాకు ఈ సీట్ ఇచ్చాడు. ఎవరి సీట్లో వాడు కూర్చోవాలి. ప్లీజ్ గివ్ మై సీట్. నాటి గర్ల్. మళ్ళీ పంచు మెంట్లెక్కేద్దాయి నా దగ్గర ఉన్న పంచులని చెప్తేనే. మై నేమ్ ఈజ్ ప్లాటినం ప్రణీత్. ప్లాటినం ఏంటి, ఇంటి పేరా? కాదు, ఇండస్ట్రీలో అది నా పెన్ నేమ్. ఇచ్చారండి? ఇండస్ట్రీలో ఎవరు ఏది ఎవరు, మనమే లాగేసుకోవాలి. ఐఎమ్ అప్కమింగ్ రైటర్. అసలు మీ ఏజ్ ఏంటి, అప్కమింగ్ ఏంటి? ఏజ్ బారైపోతుంది కదా అని దేవుడు మనకు బ్రేక్ ఇచ్చాడు కదా. ఏజ్కి టాలెంట్కి అసలు సంబంధం లేదు. ఈ అమ్మాయిలు ఉన్నారు చూడండి, మనం అనుకున్నంత మంచోడు కాదు సార్. కళ్ళులో చిన్నవి చేసేసి లిప్స్ వెట్ చేసుకుని బాడీ కొంచెం షేక్ చేస్తే ఏదడిగితే అది ఇచ్చేస్తారని మగాళ్ళని వాళ్ళ అభిప్రాయం. బట్ నేను అలాంటి కాదు. ఏంటి తేడా? నో 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 నో, ఫీల్ ఫ్రీ, నో అటాక్స్. ఏడ్సవ్లే. అమ్మాయిలంటే పడతారా? అమ్మాయిలంటే ఏంటో తెలుసారా నీకు? బంగారు, సరైన అమ్మాయిని ఎప్పుడు చూసుండవురా నువ్వు. నాలాంటి అమ్మాయి ఎప్పుడు తగులుండదు కదరా నీకు. ఏ అమ్మాయిని ఎప్పుడైనా ఇంత దగ్గరగా చూసావా నువ్వు? నీ జీవితానికి చాలే.